ఏపీకి కేంద్రం పెద్దపీట వేసింది. బడ్జెట్లో వరాల జల్లు కురిపించింది. రాజధాని అమరావతి నిర్మాణంకు 15,000 కోట్ల సాయం చేసింది. పోలవరం నిర్మాణానికి కేంద్రం సహాయ సహకారాలు అందిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. రాయలసీమ, ప్రకాశం, కోస్తాంధ్రాల్లో వెనుకబడిన జిల్లాలకు ఆర్థిక సాయం అందిస్తామన్నారు. బడ్జెట్ కేటాయింపులపై కూటమి నేతలు ఖుషి అవుతున్నారు. రాష్ట్ర అభివృద్ధి విషయంలో చంద్రబాబు చేసిన కృషి ఫలిస్తుందని భావిస్తున్నారు. బడ్జెట్ సమావేశాలకు ముందుగా ఢిల్లీ వెళ్లి ప్రధానితో సహా కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రాభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలని చంద్రబాబు అభ్యర్థించారు. కేంద్రం కూడా అందుకు సానుకూలంగా స్పందించి పెద్ద మొత్తంలో నిధుల విడుదలకు హామీ ఇచ్చింది. ఏపీకి కేంద్రం ప్రత్యేక నిధుల కేటాయింపును అందరూ స్వాగతిస్తున్నారు. కానీ ఇంతవరకు బడ్జెట్పై వైసీపీ స్పందించలేదు. దీంతో ఎందుకు నోరు విప్పడం లేదన్న చర్చ జరుగుతుంది. ఎన్డీఏకు వ్యతిరేకంగా పెదవి విరిస్తే కేంద్ర పెద్దలు ఆగ్రహానికి గురవుతారని వైసీపీ సైలెంట్గా ఉంటుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీటన్నిటిని పక్కన పెట్టి ఈ బడ్జెట్పై అసంతృప్తి వ్యక్తం చేస్తే 5 ఏళ్లలో వైసీపీ ఏం సాధించిందనే చర్చ జరుగుతుంది. ఇది తమకు మరింత ఇరకాటంలోకి నెడుతుందనే ముందు చూపుతోనే మౌనం వహిస్తుందనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. గతంలో కేంద్రం ఇచ్చిన నిధులు కూడా సరిగ్గా వాడుకోలేదు వైసీపీ. ఇప్పుడు ఈ బడ్జెట్పై విమర్శలు చేస్తే గతాన్ని తవ్వి తీస్తున్నట్లు అవుతుందనే ఆలోచనతోనే రియాక్ట్ కావడం లేదన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.